శుభమస్తు. శ్రీరామ జయం. భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య తిథికి ఒక ప్రత్యేకత ఉంది. కుశగ్రహణం ఈ ప్రత్యేకత. సంవత్సర కాలమంతా కూడా పితృదేవతలను ప్రతిరోజు తలచుకోవాలి, అలాగే వారికి ఉత్తమ లోకాలు కలగాలి అనే సదుద్దేశ్యంతో నువ్వులు లేక బియ్యం, యవలు ఇలా వారి వారి అర్హతలను అనుసరించి వసురుద్ర ఆదిత్య రూపాలలో సంచారం చేసే ఆ పితృదేవతలకు ఉత్తమ లోకాలు కలిగే నిమిత్తమై మనమందరం మన స్థాయి, అర్హత, అనుభవం, కుటుంబంలో ఉండే స్థితి వీటిని అనుసరించి తర్పణాలు వదలవలసి ఉంటుంది. ఇలా తర్పణాలు విదిలే సమయంలో చేతికి దర్భ ఉంగరం ధరిస్తాము. ఉంగరం వేలుకు మాత్రమే దర్భ ఉంగరం ధరించే అదృష్టం, అవకాశాన్ని శాస్త్రం ఏర్పాటు చేసింది. ఈ దర్భలు 10 రకాలు. వీటిలో విశ్వామిత్ర దర్భ అనే పేరు గల వెడల్పుగా పొడవుగా ఉండేటటువంటి దర్భనే తద్దినాలు, శ్రాద్ధాలు, ఆబ్దికాలు, పితృపక్షాలు, మహాలయాలు వీటిలో వినియోగించాలి. అలా వినియోగించే నిమిత్తమై దర్భను సేకరించవలసిన రోజు భాద్రపద బహుళ అమావాస్య. సంవత్సర కాలానికి సరిపడా దర్భను ఈ రోజున సేకరించుకోవాలి. కుశగ్రహణం ఈనాటి మొదటి ప్రత్యేకత. అలాగే 96 రోజుల పేరిట షణ్ణవతులు అని ఉండేటటువంటి పితృపక్షాలకు సంబంధించిన రోజులలో ప్రత్యేకమైనటువంటి రోజులు భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి అంటే రేపటి రోజును కలుపుకొని ఈ 16 రోజులకు మహాలయ పితృపక్షం అని పేరు. అందులో అమావాస్య మహాలయ పక్షంలో ప్రత్యేకంగా పాటిస్తూ గతించిన బంధువులు అందరినీ తలుచుకొని ఈ రోజున పేరున వారికి ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా ఇదా సుతభ్రాతు పితృవ్యాశ్చ రిక్థినః అనేంత వరకు 28 వర్గాలలో 21 రూపాలలో తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, వారి అత్తగారు ఇలా ఒక వర్గాలుగా విభజన చేస్తూ వారందరికీ పేరున నువ్వులు బియ్యం నీళ్లు విడిచిపెట్టవలసిన రోజు, కృతజ్ఞతాపూర్వకంగా వందనములు సమర్పించవలసిన రోజు ఈ రోజు. అలాగే అమ్మవారికి సంబంధించి జానపద విజ్ఞానంలో అర్చనల పేరిట, భక్తి పేరిట ఒక ఆలోచన చేసే నిమిత్తమై ఏ విధంగా శ్రీచక్రం మేరు ఉంటుందో అదే రూపానికి ప్రత్యామ్నాయంగా పువ్వులతో చక్కగా బంతి రూపంలో బంతి పువ్వులతో లేదా గునుగు పువ్వు, తంగేడు పువ్వు వీటితో బతుకమ్మను సిద్ధం చేసి ఈ రోజున ప్రారంభం చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ పేరిట జానపద విజ్ఞానాన్ని అనుసరించి బతుకమ్మ సంబురాలను కూడా ఈరోజే ప్రారంభం చేస్తారు. గతించిన పితరులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళే సమయంలో మనల్ని అనుగ్రహిస్తారు, వంశపారంపర్యంగా అభివృద్ధి చెందాలి అనే సంకల్పం చేస్తారు అనే సదుద్దేశ్యం ఇందులో దాగి ఉంది. మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు ఆరాధన చేసిన తర్వాత భోజనాదికాదులు కూడా చేసి పువ్వులతో సాయంత్రం వేళ గౌరమ్మను అలంకరిస్తారు కనుక ఈ గౌరమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అన్న పేరు వచ్చింది. ఇలా భాద్రపద మాసాన్ని అతి పవిత్రంగా పితృదేవతలకు ప్రీతి కలిగించే విధంగా మహాలయ పక్ష పేరిట శ్రాద్ధాదికాదులు, తర్పణాదికాదులతో ఒకవైపున బాధాకరం లేదా ఆనందం అనే మిశ్రమ పరిస్థితిలో పెద్దలను తలుచుకునే పక్షం కొనసాగుతూ ఉండగా మరో పక్కన దసరా పండుగ నేపథ్యంలో పర్వదినాలకు సంబంధించి జానపదుల రూపంలో బతుకమ్మ సంబురాలు కావడం ప్రారంభం అనేది రెండవ ఉద్దేశ్యంగా రెండింటి జమిలిగా ఉండేటటువంటి ఈ మహాలయ అమావాస్య విశేషాన్ని పురస్కరించుకొని యథాశక్తి మన స్థాయి, అర్హతలను అనుసరించి దానం చేద్దాం. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. దర్భ సేకరించుకోవడం, దానం చేయడం, బతుకమ్మ సంబురాలను ప్రారంభం చేయడం, గతించిన పితరులకు ఉత్తమ లోకాలు లభించే విధంగా తర్పణాలు చేయడం, తద్దినాలు ఏర్పాటు చేయడం, వీటితో పాటుగా చివరిది అతి ముఖ్యమైనది ప్రతి వంశానికి సంబంధించి ఒక వంశ వృక్షం ఉంటుంది.
ఆ వంశవృక్షాన్ని ఈ రోజున ఆధునీకరించడం. అంటే మన వంశంలో ఎవరైనా కొత్తగా ఈ సంవత్సర కాలంలో జన్మించిన వారు ఉన్న ఎడల వారి పేరును ఈ రోజునే ఆ చిట్టాలో జత చెయ్యాలి. అనాదిగా తండ్రి, తాత, ముత్తాత, ముత్తాత తర్వాత ఇనుతాత, ఇనుతాత కంటే పైన అనుతాత, ఆ పైన జేజీ. మనకు తెలిసి తండ్రి, తాత, ముత్తాత, ఆ పైన కూడా ఉంటారు ఇనుతాత, అనుతాత. ఇలా ఆ క్రమాన్ని అంతా కూడా గుర్తుపెట్టుకొని కొత్తగా మన వంశంలో జన్మించే చిన్నారి బాలబాలికలకు కూడా ఈ పట్టికలో స్థానం కల్పించడం మహాలయ అమావాస్య నాటి మరింత ప్రత్యేకమైన అంశం. ఆచరిద్దాం. ఆనందంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు స్వాగతం పలుకుదాం. అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు. శ్రీరామ జయం.